ఆ యాపిల్ పండు ఒకరోజు వాళ్ళ స్నేహితులతో ఇలా అంటూ ఉంటుంది. ఏమిటి మామిడి పండు, రేపు నీకేమన్నా పనులున్నాయా? ఖాళీయేనా? ఖాళీయే యాపిల్ పండు. ఓ ఖాళీయేనా? కానీ రేపు నేను చాలా బిజీ. ఏమిటి బంగాళాదుంప, నువ్వు ఖాళీయా లేదా నీకేమన్నా పనులున్నాయా? నేను రేపు ఖాళీయే, నాకేం పనులేం లేవు. ఓ ఖాళీయేనా? సరేలే, నేనైతే మాత్రం రేపు చాలా బిజీ. ఏంటి బిజీయా? ఇంతకీ రేపు నీకేం పని ఉందేంటి? నాకు రేపు బండి కొనడానికి వెళ్తున్నా, అందుకే నేను చాలా బిజీ. అది మామూలు బండి కాదు, బుల్లెట్ బండి. మన ఊర్లోనే ఎవరి దగ్గర లేదు, అలాంటి బండి కొనడానికి వెళ్తున్నా. సర్లే, రేపు కొనుక్కొని తీసుకొచ్చినాక మీకు చూపిస్తాలే. సరే, నేను వెళ్ళొస్తా. అరే మామిడి పండు, వీడు ఇది చెప్పడానికి రా మనల్ని ఖాళీయా బిజీయా అని అడిగాడు. వీడి బిల్డప్, వీడు బండి కొంటాననేది మనకు తెలియాలని ఇంత బిల్డప్ చేశాడు. బిల్డప్ నాయాలు. పద వెళ్దాం. ఏంట్రో ఎలా ఉంది నా బండి? నీ బండారా? చాలా బాగుంది. అరే ఇది మైలేజ్ ఎక్కువ ఇదంటగా, మరి ఇదెందుకు కొనుక్కున్నావు? మైలేజ్ గురించి మీలాంటి పెట్రోల్ కొట్టి లేని వాళ్ళు ఆలోచించాలరా, నాలాంటి వాళ్ళు కాదు. నాలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలుసా? బండి ఎంత బాగుంది, ఎలా ఉందని ఆలోచిస్తారు. మైలేజ్ గురించి అస్సలు ఆలోచించరు తెలుసా? కొద్ది రోజుల తర్వాత, అరే బంగాళదుంప, ఎక్కడున్నావు? నేను ఇంటికాడున్నా. ఏంది? అరే నా బండి పెట్రోల్ అయిపోయి ఆగిపోయిందిరా. నువ్వు కాస్త ఇక్కడికి పెట్రోల్ తీసుకొని వస్తావా? పెట్రోల్ అయిపోయి ఆగిపోయిందా? మరి మైలేజ్తో నాకేం పని? అంటూ కారా, ఇప్పుడేమైంది? అప్పుడేదో బండి కొనాలని ఆనందంలో అలా మాట్లాడాను లేరా. ప్లీజ్ రా, పెట్రోల్ తీసుకొని రారా. సరేలే, వస్తున్నా. కొద్ది రోజుల తర్వాత, అరే బంగాళదుంప, ఏంటి ఇలా వచ్చావు? అరే ఏంటంటే బస్ స్టాండ్ దాకా పోయి వస్తా, నీ బండిరా. ఏంటి నా బండ? నీ బండి ఉన్నది కదరా, నీ బండి ఏమయ్యాది? నా బండి అడుగుతున్నావు? నా బండికా పెట్రోల్ లేక ఇంటికాడే ఉందిరా. అది లీటర్ పెట్రోల్ కొట్టిస్తే ఒక్కసారి అటు పోయి ఇటు వచ్చాక అయిపోతుందిరా. దానికాడ కొట్టిస్తా అని చెప్పు, డబ్బులు కూడా అయిపోయాయి. అందుకే ఇంటికాడ పెట్టా. నీ బండి ఇవా, అర్జెంటుగా బస్ స్టాండ్ దాకా పోయి వస్తా. ఓ రోజు నాలంటోడు మైలేజ్ చూడ్డు, బండిని చూస్తాడు, అది ఇదంటూ కారా. సరేలేరా, అరే ఏదో దొలకొద్ది ఇదేదో మాట్లాడాలి. ఇప్పటికైనా అర్థమైందారా? బండి మనకు నచ్చింది కాదు, మన సంపాదనకు నచ్చే బండి కొనుక్కోవాలని. సర్లే, ఏం బాధపడగాకు. ఇది అమ్మేసి నీ సంపాదనకు తగ్గ బండి కొనుక్కుందాంలే. చూసారుగా స్నేహితులారా, మీరు కూడా వీడిలా హెచ్చులుకుపోయి రొచ్చులో పడకండి. చూస్తున్న ఆడియన్స్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పు. మరి ఈ కథ మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.